హైదరాబాద్ నగరంలోనే అద్భుతమైన కట్టడం చార్మినార్. సో ఈ చార్మినార్లోని నలువైపులా కూడా చాలా రద్దీతో కూడినటువంటి పబ్లిక్ వస్తుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ కానీ అగ్ని ప్రమాదం జరిగితే కానీ ఇక్కడ నుంచి తప్పించుకొని రెస్క్యూ కావడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనకు గుల్జర్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల 17 మంది కూడా మృత్యు చెందారు. సో ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గల్లీలో ఒకసారి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడికి అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్లు కానీ చేరుకునేటువంటి అవకాశం ఉందా, అసలు అక్కడ ఎన్ని గల్లీలలో ఎట్లాంటి షాప్స్ నిర్వహిస్తున్నారు, అనుమతులకు మించే షాప్స్ ఉన్నాయా, సో ఇట్లాంటి విషయాలని గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజెంట్ ఒక గల్లీలో ఉన్నాను. సో చూడొచ్చు మనకి ఇరుకైనటువంటి గల్లీలు, ఇందులో వాటి కింద వెహికల్స్ ఉంటాయి, పైన పూర్తిగా కూడా వందలాది కుటుంబాలు కూడా కొన్ని అపార్ట్మెంట్లలో నివసిస్తారు. సో ఏదైనా అగ్ని ప్రమాదం కానీ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ జరిగితే కనుక ఇక్కడ నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇందులోకి అంబులెన్స్ కూడా పట్టినటువంటి పరిస్థితి, ఏదైనా ఫైర్ జరిగితే మనకి ఫైర్ ఇంజన్ కూడా చేరుకున్నటువంటి. సో ఇట్లాగే ఈ చార్మినార్ ఏరియాలో ఉన్నటువంటి మదీనా సర్కిల్, పటేల్ మార్కెట్, పత్తర్గట్టి, తర్వాత లాడ్ బజార్, రికాబ్గంజ్, తర్వాత మామా జుమ్లా, తర్వాత ఝాన్సీ బజార్, ఉర్దూ గల్లీ, కాళీ కమాన్, ఫజేషా చౌక్, తర్వాత మైదాన్ ఖాన్, తర్వాత మోతీ గల్లీ. సో ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వ్యాపారాలకు అడ్డా ఇవన్నీ. ఎందుకంటే మనకి నార్మల్ డేస్లతో పాటు ఎక్కువగా ఇటు రంజాన్ సీజన్లతో పాటు వివిధ ఫెస్టివల్స్లో కూడా ఎక్కువగా పబ్లిక్ ఇక్కడికి వస్తుంటారు. సో ఏదైనా ప్రమాదం అప్పుడు కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓవైపు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చాలా ఏరియాలో కూడా ఇక ఓల్డ్ సిటీలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న గల్లులు ఉంటాయి మధ్యలో. అక్కడ మనకి విద్యుత్ సంబంధించి ఏదైనా వర్షాకాల పరిస్థితిలో కానీ ఏదైనా కొంచెం సర్క్యూట్ అయ్యి ఆ మెరుపులు కింద పడినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్లు అంటుకోవడం, తర్వాత వెహికల్స్ అంటుకొని ఒకటి పెద్దగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా కూడా ఇవన్నీ షాప్స్. ఇంకా ఇది ఇప్పుడు డే టైం కానీ దాదాపు రాత్రి 7-6 గంటల నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ నైటు 1 వరకు కూడా పూర్తిగా ఇవన్నీ ఫుల్ రష్తో ఉంటాయి. ఇక్కడ 4 వైపులో కూడా పూర్తిగా రద్దీతో కూడినటువంటి వెహికల్స్ ఉంటాయి. సో ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. మొన్న గుల్జర్ హౌస్లో జరిగిన ప్రమాదం కూడా అదే. చిన్న గల్లీలో లోపల ఉన్నారు. అందులో పూర్తిగా కూడా ఈ చెక్కతో చేసినటువంటి వుడ్కు సంబంధించిన ఐటమ్ ఉండడం వల్ల కూడా ప్రమాద తీవ్రత ఎక్కువైంది అంటూ కూడా చెప్తున్నారు. సో చాలా వరకు కూడా మనకి కాలినడకన నడిచేటువంటి ఏరియాల్లో కూడా పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు. అక్కడ పూర్తిగా కూడా నిల్చొని కూడా కొన్ని స్పెడ్స్ లాంటివి, వాచెస్ ఇట్లాంటివి చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైనా జరిగితే అటు పోవడానికి రావడానికి కూడా లేదు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువే. చాలా వరకు భద్రతా ప్రమాణాలు కూడా పాటించినటువంటి పరిస్థితి. ఇంకా కరెంటు పోలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక వర్షాకాలం మాత్రం అక్కడ ఏదైనా గాలులు వీస్తే పూర్తిగా కూడా తెగిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. సో గుల్జర్ హౌస్లో జరిగినటువంటి ప్రమాదం మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ 108 సేవలు కూడా ఇక్కడ ఒకప్పుడు 2007లో చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఒక 108 అంబులెన్స్ అందుబాటులో ఉండేది. ఈ నేపథ్యంలోనే 2007 మే 10న కూడా మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ఇక్కడే ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో చేరుకొని అత్యంత వైద్య సేవలు అందించారంటూ కూడా చెప్తున్నారు. చార్మినార్కు కట్టడానికి నలువైపులా ఉన్నటువంటి రోడ్లు నిర్మించడం, తర్వాత లాడ్ బజార్తో పాటు చార్మినార్, సర్దాల్ మహల్ భవనం వైపు మరొక 2 సిమెంటు దిమ్మలను అడ్డుగా పెట్టి దారిని కూడా పూర్తిగా డైవర్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ దారిని కూడా మూసివేయగా ఇక్కడ గుల్జర్ హౌస్, తర్వాత మక్కా మసీదు, తర్వాత పారాషా హోటల్ వైపు ఈ ఏర్పాటు చేశారు. సో అత్యవసర సమయాల్లో ఖచ్చితంగా ఇక్కడికి ఏమైనా ఎమర్జెన్సీ సేవలు చేసుకోవాలంటే చాలా కష్టంగా మారింది. ఎందుకంటే కింద షాప్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి ఐటమ్స్ ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా వెంటనే కాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఆ గల్లీల్లోనే వందలాది వేలాది మంది ఉంటారు, పైన పిల్లలు ఉంటారు. సో ఇట్లాంటివి పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా కూడా ఇటు పోలీసులు కానీ, తర్వాత వైద్య సిబ్బంది అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి. తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది కూడా అవగాహన కల్పించే ఇక్కడ ఏదైతే మళ్ళీ కొత్తగా నిర్మించే బిల్డింగ్లకు కానీ ఇప్పుడున్న వాటికి కూడా అనుమతులు సరిగా ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా, సో ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటున్నారు. సో చూడొచ్చు పూర్తిగా కూడా ఈ మనకు ప్రజెంట్ చూస్తున్నట్టు గల్లీ మాదిరిగానే అన్ని గల్లీలు సేమ్ ఇలాగే చిన్న గల్లీలు ఉంటాయి. లోపల బండ్లు వెహికల్స్ పెట్టుకుంటారు.
దాని పక్కనే ఇండ్లకు ఆనుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ మొన్న ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో ఇట్లాంటి వల్ల మీకు ఎప్పుడు అని భయం అవుతుంది? ఎందుకంటే వైర్లు వస్తుంటే చిక్కుగా, తర్వాత రోడ్లు చిన్నగా, ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే మీకు అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఎట్లా ఉంటున్నారు? ఇంజన్ ఫైర్ ఇంజన్ ఈ గల్లీలకు రాదు. ఇలా దగ్గర 70 దుకాణాలు ఉన్నాయి, 100 దుకాణాలు ఉంటాయి. ఇవి కొన్ని మార్వాలే. మొన్న కూడా దీనికి ఫైర్ యాక్సిడెంట్ అయింది, మొత్తం కాలిపోయింది, ఈ పక్కన కూడా అంటుకున్నది. చూడొచ్చు, స్థానికులు కూడా చెప్తుంది ఏంటంటే మొన్న కూడా ఈ గుల్జర్ హౌస్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇక్కడ పూర్తిగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కొన్ని మెరుపులు వచ్చాయి, ఇక్కడ కూడా కొన్ని కాలిపోయిందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఇది కాలిపోయినటువంటి స్తంభం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దానికి పూర్తిగా కూడా ఇంకా మరమ్మతు కూడా ఏం చేయాలనే పరిస్థితి. అంటే వర్షం కురిసినప్పుడు కూడా ఈ పోల్ను ముట్టుకోవాలంటే కూడా ఇక్కడ భయాందోళనకరమైన వాతావరణం లాగా ఇట్లా ఈ విద్యుత్ వైర్లు కూడా కనిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా ఇటు కొంతమంది అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వారితో పాటు ఇక్కడ ఈ షాప్స్తో ఉన్న వారికి ఈ ఏరియా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వారికి అట్లాంటివి ఏం ప్రమాదం పొంచుకోకుండా బయట నుండి వచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎట్నుంచి ఎక్కడికి తప్పించుకోవాలి, ఒకటి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అసలు ఎట్లాంటిది లేకుండా చిక్కుగా ఈ గుల్జర్ హౌస్ ఏరియా కూడా పూర్తిగా ఉంది. దీంతో ఓల్డ్ సిటీలో కూడా చాలా ఏరియాలు ఉన్నాయి. సో ఇక్కడ పూర్తిగా కూడా ఆ రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. గుల్జర్ హౌస్కి ఆపోజిట్ ఉన్నటువంటి షాప్స్, చిన్న వ్యాపార సంస్థలు ఏదైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు. సో పూర్తిగా మనకి ఇక్కడ చూడొచ్చు, వైర్లు కూడా విద్యుత్ వైర్లు కూడా ఎక్కడికక్కడి చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటిని పునరావృతం కాకుండా ఉండాలంటేనే ఇలాంటి ఈ షాప్స్ అన్ని కూడా తొలగిస్తున్నారు. సో మనకి చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా మళ్ళీ ఇది వర్షాకాలం, అందులోనూ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి లోపలి వారికి, ఇక్కడ వచ్చేటువంటి ప్రేక్షకులకు, ఏదైనా కొనుగోలుదారులకు వీళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ముందస్తు చర్యలో భాగంగా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పాదాచారుల ఏరియా, ఇదంతా పాదాచారుల ఏరియా, నిత్యం వందలాది మంది వస్తుంటారు. సో ఇట్లా గుల్జర్ హౌస్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇక్కడ తప్పించుకోకుండా అంటే తొందరగా రెస్క్యూ చేయాలంటే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ తీసేసి కొంత క్లియర్ చేస్తేనే, ఇక్కడ కొంత క్లియర్ చేస్తే సులువుగా ఇక్కడికి వచ్చేటువంటి వారు సులువుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చుంటూ కూడా ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఈ పర్మనెంట్గా తొలగిస్తారా? సో ఇప్పుడు ఈ మళ్ళీ టెంపరీగా ఉంటాయో? మనతో పాటు మాట్లాడడానికి పోలీస్ అధికారి కూడా ఉన్నారు. సార్, ఇట్లా ఈ గుల్జర్ హౌస్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంత ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే ఇక్కడ తప్పించుకోలేని పరిస్థితి లేదు. సో కానీ ఇది ఎప్పుడు ఇవి కరెంట్ పోల్కి కట్టారు, ఇది ఎప్పటికైనా డేంజరే కాబట్టి వీటిని మేము తొలగిస్తున్నాము. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చే ఛాయిస్ ఉంది. ప్లస్ ఈ టేబుల్స్ వేసి కింద అంతా కచరా అంతా వేస్తున్నారు, పొల్యూషన్ ఒకటి, ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి వీటిని తొలగిస్తున్నాము. తొలగించడం వల్ల వాళ్ళు ఒక ట్రాలీ వెహికల్ మీద అమ్ముకుంటే పర్వాలేదు, కానీ మరి పర్మనెంట్గా స్ట్రెచ్చర్ వేస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన కరెంట్ పోల్స్, బిఎస్ఎన్ఎల్ పోల్స్ను వాడుకుంటున్నారు వీళ్ళు. సో అందు నిమిత్తం తీస్తున్నాం. దీని ఫ్యూచర్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ వస్తుందని చెప్పి తీస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ కూడా పాదచారులు నడిచే ఏరియా, షాప్స్ పెడుతున్నారు. సో మొన్న ప్రమాదం జరిగినప్పుడు కూడా కొంత ఇంకా ఎక్కువగా జరిగితే తప్పించుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు. సో వారిపైన ఎట్లుంటే చర్య? ఈ ఫుట్పాత్ అనేది ఈ పుష్కాట్ వాళ్ళు ఆక్యుపైడ్ చేస్తున్నారు. సో వీటిని తొలగించడం వల్ల వాళ్ళు పాదచారులు వీటి మీద నడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానిలో భాగంగా ఇది తీస్తున్నాం, రోప్ ఆపరేషన్ చేస్తున్నాం. మొత్తం చార్మినార్ చుట్టూ కూడా ఈ గుల్జర్ హౌస్ ఏరియా రెగ్యులర్గా నడుస్తున్నది. ఇది మా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఇది చేస్తున్నాం మేము. రోడ్డు ఓపెనింగ్ ఆపరేషన్ అంటారు దీన్ని, ఆర్ఓపి, అది చేస్తున్నాం. ఈ గుల్జర్ హౌస్ జరిగిన ప్రమాదానికి ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంది. సో ఇందులో మొన్న రీసెంట్గా ఫైర్ యాక్సిడెంట్ అని తెలుస్తుంది. ఇక్కడ ఈ డబ్బా కనిపిస్తుంది కదా, ఇది ఏపీ ఎన్పిడిసిఎల్ కరెంట్కి సంబంధించినటువంటి షాప్. సో దీని పక్కనే కట్టెలు వేసుకొని ఇక్కడ ఉన్నారు. సో పక్కనే షాప్స్ ఉన్నాయి, దానికి గోల్డ్ షాప్స్ ఉన్నాయి, తర్వాత డైమండ్ షాప్స్ ఉన్నాయి. సో వీటన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి, తర్వాత కింద కూడా ఏర్పాటు చేసింది అంతకు ఫుడ్కు సంబంధించింది కాబట్టి, సో ఇది తొందరగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ఈ ఏరియా మొత్తం కూడా తీసేస్తే సో ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే సో తొందరగా ఇక్కడ నుంచి రెస్క్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే కూడా క్లియర్ చేస్తున్నాం అంటున్నారు. సో మొత్తానికైతే ఈ గుల్జర్ హౌస్ ప్రమాదం జరిగిన తర్వాత ఓల్డ్ సిటీలో
పూర్తిగా కూడా ఈ పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ గల్లీలో అటు విద్యుత్ సంబంధించిన అధికారులతో పాటు కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టి అన్ని క్లియర్ చేస్తున్నారు. ఈ గుల్జారా ప్రమాదం జరిగిన తర్వాత చార్మినార్ ఏరియాలో కూడా పూర్తిగా ఇట్లాంటి అక్రమ నిర్మాణాలతో పాటు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పించుకోవడానికి వీలుగా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపులని క్లోజ్ చేసి పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికైతే ఓల్డ్ సిటీ ఏరియాలో మొత్తం పూర్తిగా ఈ చిన్న చిన్న గల్లీలతో పాటు ఈ విద్యుత్ వైర్లు, తర్వాత రోడ్ల మరమ్మతులు, ఈ టూ వీలర్స్ పార్కింగ్ కానీ పూర్తిగా చిక్కుగా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది. సో దాన్ని త్వరితగతిన కూడా కొద్దిగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ఓల్డ్ సిటీలో ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు, విద్యుత్ వైర్లు, తర్వాత గల్లీలోకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనుమతి లేని అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. డిఎస్ఎఫ్తో అనిల్, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుండి.